హలో ఎవ్రీవన్. ఐదో శ్లోకంలో రెండో లైన్ తెలుసుకుందామా? అనాది నిధనో దాత విధాత ధాతురుత్తమ. సో వినడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ మీనింగ్ తెలుసుకుంటే చాలా ఈజీ. అనాది నిధన, ఆది అంటే పుట్టుక, నిధనం అంటే ఎండ్ అన్నమాట, అంతం. అనాది నిధన అంటే పుట్టుక కానీ చావు కానీ లేని స్వరూపము ఆ నారాయణుడు అని అర్థం. దాత ధరించేవాడు, విధాత అంటే ఎవరు చేసిన క్రియల ప్రకారం వారి యొక్క పుణ్యాన్ని పాపాన్ని వాళ్ళకి ఇచ్చే ఆ దాత విధాత. ధాతురుత్తమ, ధాతురుత్తమ అంటే మూల పదార్థం అన్నమాట. మొత్తం ఈ విశ్వం మొత్తం అంతా కూడా ఫామ్ అవ్వడానికి గల మెయిన్ నెక్టార్ రిసోర్స్ ఏదైతే ఉందో ఆ అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ధాతురుత్తమ. ఆ ధాతువులు అంటే భూతములు అనుకోండి, అందులో కూడా ఉత్తమమైనటువంటి వాడు. ఈ పంచభూతములు మొత్తం ఆల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీకి అంతటికీ కూడా ఉత్తమమైన వాడు అని అర్థం. ఇలా కన్ఫ్యూజన్లో ఉన్నవాళ్ళు, లేకపోతే భయం ఎక్కువ వేసేవాళ్ళు మీ ఫ్రెండ్స్లో ఎవరిని ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేసి వాళ్ళ లైఫ్కి ఒక క్లారిటీ తీసుకురండి. ఓకే, సో నెక్స్ట్ లోకం నేర్చుకోవాలంటే ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.